పార్లమెంటు ఎన్నికల్లో సామాజిక న్యాయానికి బీఆర్ఎస్ దండుగా నిలుస్తూ బీసీలకు పెద్దపీట వేశారు అధినేత కేసీఆర్. పార్టీలో అందరితో చర్చిస్తూ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి నిర్ణయాలు తీసుకున్నారు. బీఆర్ఎస్ అంటే బహుజన రాజ్య సమితిగా నిలిచిందనేలా చేశారు. హైదరాబాద్ మినహా 16 స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించగా వాటిలో అన్ని వర్గాలకు సమన్యాయం దక్కేలా అభ్యర్థులను ప్రకటించారు అధినేత కేసీఆర్. మొత్తం 16 స్థానాల్లో 5 స్థానాలకు బీసీలను కేటాయించి బహుజనులకు పెద్దపీట వేశారు కేసీఆర్. జహీరాబాద్, నిజామాబాద్ స్థానాలు మున్నూరు కాపు సామాజిక వర్గానికి కేటాయించగా చేవెళ్ల స్థానం ముదిరాజ్ వర్గానికి కేటాయించారు. భువనగిరి స్థానం నుంచి గొల్లకుర్మలకు కేటాయించగా సికింద్రాబాద్ గౌడ సామాజిక వర్గానికి కేటాయింపు చేశారు కేసీఆర్. ఇక మిగిలిన హైదరాబాద్ స్థానం కూడా బీసీకి కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో సామాజిక న్యాయానికి బీఆర్ఎస్ దండుగా నిలుస్తూ బీసీలకు పెద్దపీట వేశారు అధినేత కేసీఆర్. పార్టీలో అందరితో చర్చిస్తూ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి నిర్ణయాలు తీసుకున్నారు. బీఆర్ఎస్ అంటే బహుజన రాజ్య సమితిగా నిలిచిందనేలా చేశారు. హైదరాబాద్ మినహా 16 స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించగా వాటిలో అన్ని వర్గాలకు సమన్యాయం దక్కేలా అభ్యర్థులను ప్రకటించారు అధినేత కేసీఆర్. మొత్తం 16 స్థానాల్లో 5 స్థానాలకు బీసీలకు కేటాయించి బహుజనులకు పెద్దపీట వేశారు కేసీఆర్. జహీరాబాద్, నిజామాబాద్ స్థానాలు మున్నూరు కాపు సామాజిక వర్గానికి కేటాయించగా చేవెళ్ల స్థానం ముదిరాజ వర్గానికి కేటాయించారు. భువనగిరి స్థానం గొల్లకుర్మలకు కేటాయించగా సికింద్రాబాద్ గౌడ సామాజిక వర్గానికి కేటాయింపు చేశారు కేసీఆర్. ఇక మిగిలిన హైదరాబాద్ స్థానం కూడా బీసీకి కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు అందిస్తారు. రాజు, చెప్పండి. మరికొన్ని రోజుల్లో జరగబోతున్న లోక్సభ ఎన్నికల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. పార్లమెంట్ ఎన్నికల్లో అన్నింటిగా బీసీలకు పెద్దపీట వేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీలోని నాయకత్వంతో పూర్తి స్థాయిలో కొన్ని రోజుల పాటు చర్చలు జరిపిన అనంతరం తప్పకుండా బీసీలకు అత్యధిక స్థానాలు కేటాయించాలన్న ఆలోచనతో ఈ అభ్యర్థుల ఎంపిక జరిగినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ అంటే కేవలం భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదని బహుజన రాష్ట్ర సమితిగా ప్రజల మన్ననలు పొందుతున్న అభిప్రాయాన్ని కూడా పార్టీతో పాటుగా రాజకీయ విశ్లేషకులు కూడా వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల రక్షణ చేయాలన్న ఆలోచన వచ్చినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఈసారి బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి, ప్రాతినిధ్యం కల్పించాలి. అత్యున్నత చట్టసభైన పార్లమెంటుకు తెలంగాణ నుంచి బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాలకు సంబంధించి సమాజంలో అత్యధిక జనాభా కలిగిన బీసీ వర్గాలకు సంబంధించిన ప్రాతినిధ్యం ఉండాలనే ఒక ఆలోచనతో ఈసారి లోక్సభ సభ్యుల అభ్యర్థుల ఎంపిక జరిగినట్టుగా కనిపిస్తోంది. ఇందులో అన్నింటికంటే మనం చూసినట్లయితే దాదాపు రిజర్వ్ స్థానాలు దాదాపు 6 స్థానాలు బీసీలకు కేటాయించినట్టుగా స్పష్టంగా మనకు కనిపిస్తున్న పరిస్థితి. హైదరాబాద్ కి సంబంధించిన స్థానాలు కూడా బీసీలకి కేటాయించాలనే ఆలోచన పార్టీ దగ్గర కూడా మనకు తెలుస్తా ఉంది. దీనికి తోడుగా ఎస్టీల అభ్యర్థులు కూడా వాటి విషయంలో కూడా ఆయా వర్గాల్లో అన్ని వర్గాలకు సముచితమైన ప్రాధాన్యం లభించాలనే ఆలోచనతో ఆ వర్గాలకు కూడా న్యాయం చేసినట్టుగా కూడా కనిపిస్తుంది. ఉదాహరణకు చూసుకుంటే హైదరాబాద్ కి సంబంధించిన అక్కడ ఆ స్థానాన్ని లంబాడ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి కేటాయించారు. అది కూడా మహిళకు కేటాయించడానికి మనం ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఆదిలాబాద్ సంబంధించిన ఆదివాసీ వర్గానికి సంబంధించిన అభ్యర్థికి అక్కడ అవకాశం కల్పించింది టీఆర్ఎస్ పార్టీ.
రిజర్వ్ స్థానాల్లో కూడా 2 పార్లమెంట్ స్థానాలకు గాను అధిక సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులకు నాగర్ కర్నూల్ అలాగే వరంగల్ కేటాయిస్తూ ఇక మాల సామాజిక వర్గానికి కూడా తప్పకుండా ప్రాతినిధ్యం ఉండాలనే ఆలోచనతో పెద్దపల్లి స్థానాన్ని ఆ వర్గానికి సంబంధించిన అభ్యర్థి కేటాయించిన సందర్భం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు ప్రకటించిన 11 స్థానాల్లో 5 స్థానాలకు బీసీలకు కేటాయించింది టీఆర్ఎస్ పార్టీ. హైదరాబాద్ సంబంధించిన దాంట్లో కూడా ఆలోచన జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇందులో కూడా కీలకమైన వర్గాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళన్నింటినీ కూడా అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో 2 స్థానాలను మున్నూరు కాపు సామాజిక వర్గానికి అంటే నిజామాబాద్ అలాగే జహీరాబాద్ ఈ 2 నియోజకవర్గాలను మున్నూరు కాపు సామాజిక వర్గానికి కేటాయిస్తే చేవెళ్ల స్థానాన్ని ముదిరాజ్ సామాజిక వర్గానికి కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. చేవెళ్ల నుంచి అత్యధికంగా ఆ ప్రాంతంలో జనాభా ముదిరాజులకు తప్పకుండా చట్టసభలో అది కూడా అత్యున్నత చట్టసభలో అవకాశం ఉండాలనే ఆలోచనతో రాజధాని జ్ఞానేశ్వర్ ముద్రాజ్కు ఆ స్థానాన్ని కట్టబెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే గొల్లముక్క సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థికి భువనగిరిని కేటాయిస్తూ సికింద్రాబాద్ కు సంబంధించిన పార్లమెంటు స్థానాన్ని గౌడ సామాజిక వర్గానికి కేటాయించిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల సామాజిక న్యాయానికి టీఆర్ఎస్ పార్టీ పెద్దపీట చూసినట్టుగా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. మన పార్టీలకు సంబంధించిన తీర్పు మాత్రం ఈ విధంగా లేదనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇక మిగతా అభ్యర్థుల ప్రశ్న కూడా పూర్తయితున్న నేపథ్యంలో ఇక ఎన్నికల ప్రచారంలో కొనసాగుతున్న టీఆర్ఎస్ పార్టీ రేపటి నుంచి మరింత ఉధృతంగా ప్రజలకు ఉండబోతోంది. ఇప్పటికే కీలకమైన అనేక అంశాలను పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించిన అంశాన్ని కూడా ప్రధాన అంశంగా ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో మరింత వేగంగా ముందుకు కదలాలని ఆలోచన చేస్తున్న పరిస్థితి. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వ్యవసాయం ఏ విధంగా ఉంది, ఇప్పుడు రానున్న రోజుల్లో ఏ విధంగా రైతాంగానికి సంబంధించిన అంశం ఎంత కీలకంగా మారబోతుంది చూడాల్సిన అవసరం. అయితే అత్యంత కీలకమైన పార్లమెంట్ ఎన్నికల్లో సామాజిక న్యాయం చేస్తూ అభ్యర్థులకు సంబంధించిన ఎంపిక జరగడంపై మాత్రం పార్టీలోని అన్ని శ్రేణుల్లో అన్ని వర్గాల్లో కూడా హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. ప్రజల్లో కూడా తప్పకుండా ప్రజల అభిప్రాయాన్ని తిరగనే విధంగా అభ్యర్థులు అనిపిస్తుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్న సందర్భంగా మనకు వ్యక్తమవుతా ఉంది. రైట్ సీతారామరాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.